డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన కుటుంబంతో కుంభమేళాకు వెళ్లారు. అక్కడ తన భార్య, కొడుకుతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఈ ఫోటోలను ఇప్పుడు పవన్ యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫిట్నెస్ లేకుండా పొట్టతో కనిపించడంతో యాంటీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ అంతా కట్టగట్టుకుని ఇదే పని అన్నట్లు పవన్ ను ట్రోల్ చేసే పనిలో పడ్డారు. తమ ఫేవరెట్ హీరో పవన్ కుంభమేళాలో దిగిన ఫోటోలను ఫ్రేమ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. 60 ఏళ్లు వచ్చిన చిరంజీవి, నాగార్జున ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? అసలు నువ్వు హీరోవేనా? ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నీకేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు కూడా ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక సుఖాలు ఎక్కువైపోయాయని, అందుకే పవన్ ఇలా అయిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే, పవన్ ఫ్యాన్స్ రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. నార్మల్ గానే పవన్ ఫ్యాన్స్ అతని మీద ఈగ కూడా వాలనివ్వరు. అలాంటిది ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటారా? ఎవరెవరు పవన్ ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ హీరోల ఫోటోలను వెతికి మరీ వైరల్ చేస్తున్నారు. ఇదే మీ స్థాయి అంటూ గుర్తు చేస్తున్నారు. తమ్ముడు సినిమాలోని పవన్ స్టిల్స్ ను వైరల్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మార్షల్ ఆర్ట్స్ ను పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. పవన్ అప్పట్లో బాడీ బిల్డింగ్ చేసిన ఫోటోలను, మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ చేసిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ ట్రోల్స్ విషయంలో గట్టిగానే రియాక్ట్ అయ్యారు. పవన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేసిన 2 వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. చిత్తూరు టౌన్ పిఎస్ లో 2 మీద కేసు ఫైల్ అయింది. ఇలాంటి ట్రోల్స్ కంటిన్యూ చేసే వ్యక్తులపై ఇలాగే కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు పోలీసులు. ఇదంతా పక్కన పెడితే పవన్ వరుసగా సినిమాలు చేసినప్పుడు ఎక్కడా ఫిట్నెస్ విషయంలో రాజీ పడలేదు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కాస్త కష్టమే. ఒకవేళ బిజీ లేకపోయినా ఇలాంటి ట్రోలింగ్ మాత్రం తప్పు. పవన్ కళ్యాణ్ 6 ప్యాక్ చేస్తే ఏపీకి ఉన్న అప్పులు మాఫీ అవుతాయా? పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఏపీ కొత్త పెట్టుబడులు వస్తాయా? రావు కదా. మరి అలాంటప్పుడు ఆయన్ను వ్యక్తిగతంగా అలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు మీ హీరో అంటే, నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పక్క వాళ్లను వ్యక్తిగతంగా ట్రోల్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. పవన్ ప్లేస్లో జగన్ ఉన్నా ఇలా పర్సనల్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఒక డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ తన శాఖలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.